అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా వందనాలు. నేను మీ చిన్న బాలరాజు పాస్టర్ని. బైబిల్ గ్రంథంలో ఇలాగ రాయబడి ఉంది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది, మానవులు దేవుని పోలికగా ఉన్నారు, అందుకనే ఈ నోటితోనే దేవుని స్తుతింతుము, ఈ నోటితోనే దేవుని పోలికగా ఉన్న మనుషులను శపింతుము. నా సహోదరులారా అలా ఉండకుడి అని రాయబడి ఉంది. కానీ ఈరోజు దేవుని యొక్క భక్తి చేస్తున్న మనమందరము కూడా ప్రతి మనిషి దేవుని పోలికగా సృష్టించబడాడని తెలుసుకుని మనమందరము కూడా మనుషుల్ని ప్రేమించేవారిగా, దీవించేవారిగా, వారిని మంచి మార్గంలో నడవటానికి ప్రోత్సహించేవారిగా ఉండాలి. కానీ వారిని శపించటము, దూషించటము అనేది దేవునికి వ్యతిరేకమైన కార్యము. ఈరోజు తల్లిదండ్రులతో సహా పిల్లల్ని శపించటం మొదలు పెడుతూ ఉన్నారు. సహోదరి సహోదరుడా, మానవుని దేవుడు తన పోలికగా చేసుకుని ఉన్నాడు కాబట్టి మానవుల్ని మనము దీవించాలి కానీ శపించకూడదని బైబిల్ గ్రంథం తేటగా బయలుపరుస్తుంది. అటువంటి యొక్క సత్యాన్ని దేవుడు మీ అందరికీ బయలుపరుస్తున్నాడు 2026వ సంవత్సరంలో. మరి సత్యాన్ని గ్రహించిన మనము మనుషులను దీవించటం వలన మనము దీవించబడతామని ఒక సత్యాన్ని గ్రహించినట్లుగా దేవుడు మీ అందరికీ కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరు గమనించండి, మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము ఉన్నది ఉన్నట్టుగా లైవ్ ఇస్తూ ఉన్నాము, అందుకని కొంచెం క్లారిటీ తక్కువైనప్పటికీ మమ్మల్ని సపోర్ట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.